అంటే వెనకాలండి ఓకే కన్ఫ్యూషన్ చేస్తాను పబ్లిక్ కన్ఫ్యూషన్ చేయడం ఒక 5-6 అడిగి మెయిన్ అడుగుతాను అభివృద్ధి పొజిషన్ ఆయన బాగాలేనప్పుడు కూడా ఇలాంటి కన్ఫ్యూషన్ కూడా ఇలాంటి మాట్లాడతారు. రా ఉన్నాడు ఎడే ఉన్నాడు లోపల బయట ఓకేనా స్టోర్లో కొద్దిగా ఇచ్చేద్దాం కదా. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు మా డిప్యూటీ సీఎం మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పేటీఎం కుక్కలు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్కి చెక్కు పెట్టేందుకు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా జనసేన పార్టీ లీగల్ టీం అందరూ ఆధ్వర్యంలో జన సైనికుల ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు సీఏ గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తారో మీరు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి రిచ్ చిన్న ప్రాబ్లం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు ముంబైలో, అందరూ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్ ఫోటో, దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం. కనీసం ఒక మనిషి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉంటే కూడా ఇలాంటి కుక్క బుద్ధి పోదా మీకు? ఇలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు పెడతారా? ఎవరికి ఆపదన్నా ఆదుకునే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీరు ఈరోజు వైసీపీ సోషల్ మీడియా మీరందరూ కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్ళి పిలిస్తే నేను వస్తాను త్వరలో చెప్తే దాన్ని కూడా మీరు వైరల్ చేయడం చూడండి ఎంత దారుణం. ఎంత దారుణం అండి, ఒక డిప్యూటీ సీఎంని ఇలాంటి ట్రోల్ చేస్తారా? నిన్నే ఒకటికి చెప్పకూడదు తినిపించాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు. అతను ఒకడు ఈ రాష్ట్రాల్లో అందరి దగ్గర అయిపోయింది, ఇక్కడ మూసుకున్నాడు, ఇక్కడ కేసులు పెట్టించుకున్నాడు. నాగరాణి యాదవ్, నాగార్జున యాదవ్ ఉన్నాడు, అతను తీసుకెళ్లి తెలంగాణలో జైల్లో పెట్టారు. వీళ్ళ వైసీపీలు ఎంతమంది జైల్లో పెట్టినా ఎంతమంది కేసులు పెట్టినా సిగ్గులేదేమో. మీకు ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పేటీఎం కుక్కలారా అలాగే అంబటి రాంబాబు కానీ పేర్నని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇంత కత్తి, కోటి కత్తి, ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్ ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చి లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శ మాకు అవసరంలా, మీ బోడీ పరామర్శ మాకేం వద్దు, మీరేం మాకే లెటర్ వేయాల్సిన అవసరంలా, మీరు చెప్పాల్సిన కనీసం ఒక మానవతా దృక్పథం. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు వైరల్గా కామెంట్లు పెట్టి ఫోటోలు పెట్టి వైరల్ చేయడం బాధేస్తుంది. ఓట్లేసిన ప్రజలకు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది. మీరు కంట్రోల్ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తాట తీసేస్తాం. ఒక్కొక్కటి సీరియస్ చెప్తున్నాం, మీ అందరూ కూడా చెప్తున్నాం, వైసీపీ పేటీఎం గారికి, వైసీపీ సోషల్ మీడియాలకి రాబోయే రోజు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు అధికారంలో వచ్చి భ్రమలోకి 20 ఏళ్ళు కనపడరు. మీరు
15 ఏళ్ళు మేమే ఉంటాం. మీ భ్రమలో ఉంటారు మీరు. ఒక్కొక్కరు తాట తీసేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. ఓపెన్. కన్ఫ్యూషన్ చేస్తాం పబ్లిక్ కన్ఫ్యూషన్ చేయడం. ఒక 5-6 ఐడీలు మెయిన్ పొజిషన్ లేదు. ఆయన బాగాలేనప్పుడు కూడా ఇలాంటి కన్ఫ్యూషన్ కూడా ఇలాంటి మాట్లాడతారు. రా. ఉన్నాడు ఎడే ఉన్నాడు. లోపల బయట ఓకేనా? స్టోర్లో కొద్దిగా నాకు ఇచ్చేద్దాం కదా. నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు మా డిప్యూటీ సీఎం, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పేటీఎం కుక్కలు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ కి చెక్ పెట్టేందుకు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సీఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా జనసేన పార్టీ లీగల్ టీం అందరూ ఆధ్వర్యంలో, జన సైనికుల ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు సీఏ గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తారో మీరు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి రిత్ చిన్న ప్రాబ్లం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు. ముంబైలో అందరూ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్ ఫోటో. దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం, కనీసం ఒక మనిషి ఆరోగ్యం బాగా హాస్పిటల్లో ఉంటే కూడా ఇలాంటి కుక్క బుద్ధి పోదా మీకు? ఇలాంటి కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు పెడతారా? ఎవరికి ఆపదన్నా ఆదుకునే వ్యక్తి, సహాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద మీరు ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా మీరందరూ కూడా ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారు వెళ్ళి పిలిస్తే నేను వస్తాను త్వరలో అని చెప్తే దాన్ని కూడా మీరు వైరల్ చేయడం చూడండి ఎంత దారుణం. ఎంత దారుణం అండి. ఒక డిప్యూటీ సీఎంని ఇలాంటి ట్రోల్ చేస్తారా? నిన్నే ఒకటికి చెప్పకూడదు తినిపించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు అతను ఒకడు ఈ రాష్ట్రాల్లో అందరి దగ్గర అయిపోయింది, ఇక్కడ మూసుకున్నాడు, ఇక్కడ కేసులు పెట్టించుకున్నాడు. నాగరాణి యాదవ్, నాగార్జున యాదవ్ ఉన్నాడు, అతను తీసుకెళ్లి తెలంగాణలో జైల్లో పెట్టారు. వీళ్ళ వైసీపీ ఎంతమంది జైల్లో పెట్టినా, ఎంతమంది కేసులు పెట్టినా సిగ్గులేదేమో. మీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. వైసీపీ పేటీఎం కుక్కలారా, అలాగే అంబటి రాంబాబు కానీ, పేర్నని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇంత కత్తి, కోటి కత్తి, ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్ ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చి లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శ మాకు అవసరంలా, మీ బోడీ పరామర్శ మాకేం వద్దు, మీరేం మాకేం లెటర్ వేయాల్సిన అవసరంలా, మీరు చెప్పాల్సిన కనీసం ఒక మానవతా దృక్పథం. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు వైరల్గా కామెంట్లు పెట్టి, ఫోటోలు పెట్టి వైరల్ చేయడం బాధేస్తుంది. ఓట్లేసిన ప్రజలకు బాధేస్తుంది, కార్యకర్తలు బాధేస్తుంది. మీరు కంట్రోల్ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తాట తీసేస్తాం. ఒక్కొక్కటి సీరియస్ చెప్తున్నాం. మీ అందరూ కూడా చెప్తున్నాం, వైసీపీ పేటీఎం గారికి, వైసీపీ సోషల్ మీడియాలకి
రాబోయే రోజు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు అధికారంలో వచ్చి భ్రమలోకి 20 ఏళ్ళు కనపడరు. మీరు 20-15 ఏళ్ళు మేమే ఉంటాం, భ్రమలో ఉంటారు. మీరు ఒక్కొక్కరు తాట తీసేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.